హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెప్సీబాస్ హోమ్. ఈరోజైతే ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చానండి. ఏంటంటే చాలామందికి డైజెషన్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అయింది. చిన్న లేదు పెద్ద లేదు, ఎవరికైనా డైజెషన్ అనేది చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. సో దానికి ఈరోజు చెక్ పెట్టే రెసిపీ మాట ఏంటంటే ఒక ప్యాన్లో గ్లాస్ ఆఫ్ వాటర్, సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ షుగర్, కొంచెం నెయ్యి, అలాగే కొంచెంగా కార్డమమ్ పౌడర్ అంటే ఇలాచీ పౌడర్. సో ఇది వన్స్ మరిగాక ఒక 2 కప్స్ అంతా రాగి పిండి వేసుకోవాలి. రాగి పిండి వేసుకొని బాగా మెత్తగా మెదుపుకొని ఒక ఫైన్ పేస్ట్ లాగా అంటే ముద్దలా చేసుకొని పక్కకు పెట్టుకుని చల్లారాక తింటే కనుక ఎంతో మంచి హెల్దీ రెసిపీ మనం తిన్నట్టు అవుతుందండి. చిన్న లేదు పెద్ద లేదు అందరికీ కూడా ఐరన్కి ఐరన్, కాల్షియంకి కాల్షియం, అలాగే హెల్త్కి హెల్త్, అలాగే డైజెషన్. మన మెయిన్ థీమ్ వచ్చేసి డైజెషన్ కదండి. అందరూ ఎవరు తిన్నా సరే డైజెషన్ అనేది చాలా బాగా జరుగుద్ది. కాన్స్టిపేషన్ అనేదే ఉండదు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఓకేనా? సో ఇది ఇలా ప్రిపేర్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే కొంచెం కొంచెం తినేయాలి. చల్లగా అయితే మళ్ళీ తినలేము. సో అది. అండ్ ఈరోజు మేము ట్రావెల్ చేస్తున్నాం విజయవాడ టు విశాఖపట్నం. సో ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను. ఆ తాతగారిని గుర్తుపెట్టుకోండి. ఆ తాతగారు ఒక మెమరీగా నాకు ఉండాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. జనరల్గా స్టేషన్ లోపలికి వచ్చినప్పుడు ప్లాట్ఫామ్స్కి వెళ్ళాలంటే ఈ మధ్య ఎస్కలేటర్స్ పెట్టారు. ఆ తాతగారిని వదిలేసి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎక్కేశారు. మేము ఆ టైంలోనే ఎక్కుతున్నాం. నేను, మమ్మీ, 2 పిల్లలు అండ్ లగేజ్ కూడా ఎక్కువ ఉంది. అయితే ఏం చేసామంటే నేను ఆ గ్రీన్ ట్రాలీ పట్టుకొని నేను వెళ్ళిపోతున్నాను. ఆ తాతగారిని కూడా ఎక్కించి వెళ్దాం అనుకున్నాను. ఆయన చాలా టెన్షన్ అయిపోయి అబౌట్ టు స్లిప్ అన్నమాట. అప్పుడు నా ట్రాలీ వదిలేసి ఆ తాతగారిని నేను బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళి పైకి ఎక్కించేసరికి ఆయన చాలా హ్యాపీ అయిపోయారు. ఎందుకంటే ఆయన స్లిప్ అయితే ఇంక అలా దొల్లుకొని కిందకి వెళ్ళడమే. సో చూసారు కదా ఆ తాతగారిని. వన్స్ ఆయన పైకి ఎక్కాక వాళ్ళది మన భాష కూడా కాదు, వేరే భాష. నన్ను ఎంత పొగిడారో థ్యాంక్ యూ అని వాళ్ళ భాషలో. వాళ్ళు వేరే ట్రైన్ ఎక్కవలసిన వాళ్ళమాట. నేను అక్కడ షాప్కి వెళ్ళి పిల్లలకి స్నాక్స్ కొనడానికి వెళ్ళాను. వాళ్ళు ట్రైన్ వచ్చి ఎక్కబోతుంటే నాకు అమ్మ అని చెప్పి బాయ్ చెప్పి అని వెళ్ళారు. అది నాకు చాలా స్వీట్ అనిపించింది. ఆ చిన్న హెల్ప్కి ఆయన ఎంతో చాలా పెద్ద హెల్ప్గా ఆయన ఫీల్ అయ్యారు. అది మనకి చిన్నదే అవ్వచ్చు మన ఏజ్ని బట్టి, కానీ వాళ్ళ ఏజ్కి చాలా చాలా పెద్దది. సో ఇలాంటి ఛాన్సెస్ మీకు వస్తే ఎవరు వదులుకోవద్దు. సో మన డైలీ లైఫ్లో అలాంటి సిచ్యువేషన్స్ ఎవరైనా ఫేస్ చేస్తే హెల్ప్ చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయొద్దు.